ఈ యుద్ధం అనేది పెంచి పోషించింది ఇరాన్. ఎట్లా? ప్రతి ఒక్క హౌతీస్కి, మీరు చెప్పిన హెజ్బుల్లాకి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క హమాస్కి, ప్రతి ఒక్క ఎక్కడ అవకాశం దొరికినా కూడా ఇజ్రాయిల్ మీదకి ఉసుగొలిపారు. కొలిపిన తర్వాత కాదు అది నేను చేయలేదు, నేను బ్యాక్గ్రౌండ్ అసలు నాకు సంబంధం లేదంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు ఒక పని చేసినప్పుడు తప్పు చేస్తే తప్పుకి శిక్ష పడింది. ఇవాళ రోజున వాళ్ళు ఏంటంటే చాలా వార్ టాక్టిక్స్. మీరు ఇప్పుడు దాకా పెద్దలందరూ మాట్లాడినట్టుగా వాళ్ళు ఏమంటున్నారు? యుద్ధం ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళు ఆపాలంటున్నారు. అసలు మేము ఆపం అనేది ఫస్ట్ అన్నదే ఇరాన్. ఎట్లా? చర్చలు జరిగినప్పుడు అమెరికాని, మీకు లాస్ట్ డిబేట్లో కూడా చెప్పాను నేను, అమెరికాని మా దగ్గర 11 అణుబాంబులు తయారు చేసేంత యురేనియం ఎన్రిచ్మెంట్ మా దగ్గర ఉంది, మేము చెప్పినట్టుగా మీరు ఒప్పుకుంటే, మమ్మల్ని శాంక్షన్స్ అన్ని తీసేస్తే మేము వీ డోంట్ డూ ఎనీథింగ్, మేము ఇవన్నీ ప్రయోగించం. మీరు ఆలోచించండి. ఇప్పుడు అందరు చూసే వాళ్ళందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అసలు ఏమీ చేతిలో లేదు, అసలు ఇరాన్ అసలు ఏమీ లేదు, వాళ్ళందరూ మంచోళ్లే, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, ప్రపంచ దేశాలను ఇబ్బంది పెట్టట్లేదు అనుకున్నోళ్ళు ఇన్ని దేశాల మీద ఇవాళకి నేను ఒక చిన్న లెక్క